బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్పై కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టుగా వెల్లడించింది. ఈ వాయుగుండం ఛత్తీస్గఢ్ మీదుగా తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ వైపు పయనించి రాబోయే 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక మరోవైపు హైదరాబాద్ కు వాతావరణ శాఖ భారీ వర్షం పడుతుందని హెచ్చరించింది. భారీ వర్షాల హెచ్చరికలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ రద్దీ, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా పోలీసుల చర్యలు చేపట్టారు. కంపెనీలు, ఉద్యోగులకు విడతల వారీగా ముందస్తు లాగౌట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సికింద్రాబాద్ నుంచి మరి రిపోర్టర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, మరి వాతావరణ శాఖ అయితే హైదరాబాద్ కు మరి కాసేపట్లో భారీ వర్ష సూచన ఉందని చెప్పింది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ అమూల్య, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా జారీ చేశారు. దాదాపుగా 5 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రధానంగా అటు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్, కొమర్భీం, ఆసిఫాబాద్ జిల్లా, జగిత్యాల, మంచిర్యాల జిల్లాకు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ కూడా ఉదయం సమయం నుంచి కూడా భారీ వాతావరణం అంటే భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా పలు ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. దాని తర్వాత కూడా చూస్తుంటే అటు మరో కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. దాదాపుగా నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో మాత్రం ఇప్పటికే మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్గా పడతాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అక్కడ కూడా దాదాపుగా మోస్తారు వర్షాలు కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అందరూ కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి, లోతట్టు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేశారు. ఇప్పటికే దాదాపుగా ఉదయం సమయం నుంచి కూడా ఇప్పటికే అక్కడ వాతావరణం దాదాపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం కూడా ఉదయం సమయం నుంచి కూడా ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ప్రధానంగా మరికొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దాదాపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, అటు హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, మైబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా దాదాపుగా ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో కూడా మేఘావృత వాతావరణంతో కూడి అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదే అవకాశాలున్నాయి. మరికొన్ని ప్రాంతాలు కూడా మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్గా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం హైదరాబాద్ నగరంలో మాత్రం రాగాల 2 గంటల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరో విధంగా చూసుకుంటే మాత్రం అటు ఏదైతే అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా ఐటీ సెక్టర్లో పనిచేసే వారందరూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు విడతల వారిగా షిఫ్ట్ వారిగా కూడా త్వరగా లాగౌట్ చేసి ఇంటికి వెళ్తే ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బందికి గురి కాకుండా అవకాశాలు ఉంటాయి. రోడ్లపైన కూడా ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా ఇప్పటికే ముందస్తుగానే హెచ్చరికలు కూడా ఐటీ కంపెనీలో జారీ చేశారు. అది వాళ్ళు సూచనగా గుర్తుపెట్టుకొని త్వరితగతిన లాగౌట్ చేసి త్వరగా అంటే వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే అటు ఐటీ సెక్టర్లో కూడా ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా రాగల 3 రోజుల పాటు కూడా వాయుగుండ కారణంగా అటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి కాబట్టి దానివల్ల కూడా ఎక్కువగా భారీ వర్ష సూచన ఉండే అవకాశాలు కూడా మరింత ఎక్కువగా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. రాగల అంటే 2 నుంచి 3 రోజుల వరకు కూడా హైదరాబాద్ నగరంలో కానీ అటు జిల్లాల వారీగా రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలున్నాయి.
ప్రధానంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ కానీ అటు ఈశాన్య తెలంగాణ కానీ ఎక్కువగా కూడా వర్షపాతం నమోదే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా తెలిసిపోతుంది. అక్కడ ఏదైతే వరద కారణంగా కానీ వర్ష కారణంగా కానీ నగరంలో కూడా ప్రజలు అస్తవ్యస్తంగా అవుతున్నారు. ఎక్కువ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరడం కానీ అధికారులు అప్రమత్తం లేకపోవడం కానీ అటు రోడ్లపైన కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం కానీ ఇలాంటి అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అవి కూడా త్వరితగతిన ఎందుకంటే వర్షాలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా అవి కూడా త్వరితగతిన సరిచేయాలి. అధికారులందరూ అప్రమత్తం కావాలంటూ కూడా ప్రతి ఒక్కరికి వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగానే సూచన చేశారు. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాగల 3 రోజుల పాటు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రైట్ అరవింద్, మరి ట్రాఫిక్ పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? అంటే చిన్న వానకే మన హైదరాబాద్ రోడ్డు చూసుకున్నట్టయితే నదులను తలపిస్తాయి కదా. మరి ఇప్పుడు అంటే రాగల 3 రోజుల పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే చెప్పింది కదా. మరి ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ముందస్తు చర్యలు? వారు కూడా దాదాపుగా గతంలో కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా విఫలమైందని కూడా గతంలో కూడా స్పష్టంగా తెలిసింది. ఈసారి కూడా అటు వర్షాల నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైందంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. దాదాపుగా గత 3 రోజుల నుండి కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ముందస్తు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీ వర్షం ఉంటుంది, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో ఉంటాయి, ఈదురు గాలులు కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది. అధికారులందరూ అప్రమత్తమై అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అటు ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరూ కూడా అప్రమత్తమై అధికారులందరూ అప్రమత్తమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వారు కూడా త్వరితగతిన అంటే ఎక్కడైతే గాలికి చెట్లు విరిగిపడతాయో అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి. అటు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసే డ్రైనేజ్ క్లీనేజ్ దగ్గర కానీ అటు ఏదో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ఇబ్బంది పడడం కానీ అటు ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంటుంది. బంపర్ టు బంపర్ కూడా వెహికల్ పోయే అవకాశాలు ఉంటాయి. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కూడా ఒక్కొక్క వాహనం కూడా ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నిటి కూడా తలొచ్చే సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. ప్రజలందరికీ ముందస్తుగానే వర్ష సూచనలు హెచ్చరికలు చేయాలి. అటు ట్రాఫిక్ నియంత్రణపై కానీ అటు మ్యాన్ హోల్స్ కానీ అటు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఈదురుగాళ్లకు చెట్లు విరిగిపడడం ఇవన్నిటి కూడా ప్రజలకు అవగాహన తెలిపాలి. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలి. జారీ చేసిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్పాలి. కానీ అలాంటివి కూడా తూతు మంత్రంగానే చెప్తున్నారు అన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుందండి. రైట్, థ్యాంక్ యూ అరవింద్.